మానవత్వం మరిచారు. ఒక ఒక కాకి దెబ్బ తగిలిందంటే 10 కాకులు కావని వస్తాయి. మనం మనసున్న మనుషులం, అన్నీ తెలిసిన మనుషులం. కానీ ఆ మానవత్వాన్ని మరిచిన సంఘటన నిన్న ఇబ్రహీంపట్నంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఇబ్రహీంపట్నంలో ఆర్టీసీలో పనిచేసే సాలిమేరి అనే వ్యక్తి కాంట్రాక్ట్ ఉద్యోగిగా గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. అదే క్రమంలో ఆవిడ పనిచేసే డిపో ఆవరణలో మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టుకి కాయలు కొయ్యమని ఆ సాలిమేరికి చెప్పారు అధికారులు. దాంతో ఆవిడ కాయలు కోస్తుండగా హఠాత్తుగా ఆ కొండ విద్యుత్ శక్తికి గురయ్యి కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత కనీసం అందరూ చూస్తుండగానే కనీసం ఆ మనిషిని కనీసం పట్టుకున్న పాపం లేదు, ఒకళ్ళు కూడా పట్టుకున్నారు. అప్పుడు కుటుంబ సభ్యులు వచ్చి వాళ్ళందరూ ఆటోలో ఇక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత కనీసం ఆర్టీసీ అధికారులు కానీ కాంట్రాక్ట్ అధికారులు కానీ కనీసం అటువైపు కన్నెత్తును చూశారు, ఇటువైపు కన్నెత్తును చూసిన పాపం లేదు. నిన్న పొద్దుట అంటే నిన్న పొద్దుట ఎన్ని గంటలకు జరిగిందమ్మా? పొద్దున 6:30 జరిగింది. ఈరోజు ఇప్పుడు టైం దాదాపు 10:30-11 అవుతుంది. అయినా కానీ పాపం ఆవిడ వచ్చి చూసిన పాపం లేదు. పైగా ఆవిడకి దెబ్బ జరిగి ఇట్లా హాస్పిటల్లో చేర్చిన తర్వాత రెండంటే కాంట్రాక్ట్ చెప్తే ఉయ్యూరు రమ్మని చెప్పేసి వీళ్ళు ఇక్కడ సంతకం పెట్టించుకోవడానికి వేసే కార్డు మీద ఉయ్యూరు రమ్మని చెప్పేసి అని అమానవత్వంగా మాట్లాడారు. కానీ పక్క వంటి వాళ్ళు చూస్తే మేము మెరుగైన వైద్యం కోసం ఇప్పుడు ఇంకా కొంచెం మాట్లాడతాం, రేపు సాయంత్రం మాట్లాడతాం, మధ్యాహ్నం మాట్లాడుతున్నాం. పక్కన చావు బతుకులు 70% ఒళ్ళు కలితానికి ఉంది. చెప్పమ్మా, 70% కలిపి ఇప్పుడు చెప్పమ్మా, ఇక్కడ జరిగింది ఏంటమ్మా చెప్పమ్మా. అసలు ఏం పట్టించుకోవట్లేదు సార్. మా అమ్మగారిని ఏం పట్టించుకోవట్లేదు. మేము చెప్పలేము అంటున్నారు. అదేనంటే మేము నమ్మకం చెప్పలేము అంటున్నారు, కానీ మేము సరి వైద్యం చేస్తామని చెప్పట్లేదు. నిర్లక్ష్య సమాధానం చెప్తున్నారు డాక్టర్ గారితో సహా. అట్లాగే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా రాలేదు. అదేనంటే మాకు తెలియకుండా బతకదు, మీకు ఎంతకంత ఇవ్వండి డబ్బులు అని చెప్పి నిర్లక్ష్యంగా బయటకు మాట్లాడుకున్నారు. కానీ మాకు తెలియదు. మాకు మా అమ్మ కావాలి, మాకు న్యాయం జరగాలి. మేము 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లగాడు. మాకు న్యాయం జరగాలి. లేదంటే న్యాయం జరగని పరిస్థితుల్లో మా అమ్మకి ఏదైనా అయితే మేము కూడా అదే డిపోకి వెళ్ళి సూసైడ్ చేసుకుంటాం. మేము 3 కూడా కిరిస్టాల్ బస్కు సూసైడ్ చేసుకుంటాం. చూశారు కదండి. ఇప్పుడు మనం స్థానికంగా యూనియన్ నాయకుల్ని ఇంకా మరికొంత సమాచారాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏమంటున్నారు, ఏంటి జరిగింది సార్? ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ, ఏదైతే కొండపల్లి మున్సిపాలిటీలో 27వ డివిజన్ సాలిమేరి గత 10 సంవత్సరాల కాలంగా ఇబ్రహీంపట్నం డిపోలో క్లీనింగ్ సీపర్గా పనిచేస్తూ ఆవిడ జీవనం కొనసాగిస్తుంది. నిన్న మార్నింగ్ డ్యూటీకి రావటంలోనే ఆవిడ పని చేస్తూ మరి అక్కడ ఉన్న అధికారులు ఏదో చెట్టు నిమిత్తం ఏదో పని నిమిత్తం చేస్తూ ఆ పని చేస్తూ మరి ఆ చెట్టుకి ఏదైతే కరెంటు విద్యుత్ తీగలో టచ్ అవటంలోనే కుప్పకూలిపోయి సుమారు దాదాపుగా కాలిపోయిన తర్వాత కూడా ఆవిడ దిగ్భ్రాంతులయ్యి ఆమె స్పృహ లేకుండా పడిపోయిన కూడా కనీసం అక్కడ యాజమాన్యం ఏదైతే డిపో మేనేజరు డిపో యాజమాన్యం కానీ కాంట్రాక్టర్లు కానీ ఎవరో కూడా సంబంధిత అధికారులు పట్టించుకొని ఎడల ఏదైతే తన కుటుంబ సభ్యులు నిన్న ఆటోలో ఒక నిరుత్సాహంగా ఆటోలో తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ చేర్పించిన సందర్భం. మరి ఇంతవరకు కూడా మరి డిపో మేనేజర్ నిర్లక్ష్య వైఖరి కనపడుతుంది. అదేవిధంగా కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరి కనపడుతుంది. దాదాపుగా ఈరోజు మేము ఐఎఫ్టీగా ఈరోజు బాధ్యతల్ని చూస్తానికి వచ్చిన ఎడల దాదాపుగా డాక్టర్ గారిని 100% కాలిపోయిందండి ఆవిడ, మరి మేము కూడా లేని పరిస్థితి కనపడుతుంది అని చెప్పారు. నేను కాంట్రాక్టర్ ఏదైతే రామకృష్ణ గారికి ఫోన్ చేస్తే అదిగో వస్తున్నా ఇదిగో వస్తున్నాను, నేను ఈఎస్ఐ హాస్పిటల్కి చేరుస్తాను నేను అని చెప్తున్నారు. మేము ఏదైతే ఇప్పుడు మా ప్రధానమైన డిమాండ్ మేము ఏదైతే సాలిమేరి గారికి పూర్తి మెరుగైన వైద్యం అందించాలని, అదేవిధంగా మరి ఆవిడ ఆ ప్రాణాన్ని బతికించాలని, మరి డిపో యాజమాన్యాన్ని కాంట్రాక్టర్ రామకృష్ణ గారిని మేము ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అది కొండపల్లి గ్రామం. ఇప్పుడు కరెంటు షాక్ తగిలినటువంటి వ్యక్తి మరి సాలిమేరి అనేటటువంటి వ్యక్తి నాకు సొంత మేనత్త.
ఆవిడ నిన్న ఉదయం కరెక్ట్గా 5:30, 6 ఆ ప్రాంతంలో డిపో దగ్గరికి పని నిమిత్తం వెళ్ళిన తర్వాత మరి డిపో మేనేజరు, మరి అక్కడ ఉన్నటువంటి సూపర్వైజరు, ఆర్టీసీ డిపోలో ఇబ్రహీంపట్నం మరి ఆ ప్రాంతంలో పనిచేస్తుంది, కూలి పని కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేస్తుంది. ఆ క్రమంలో డిపో మేనేజరు ప్లస్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరి మామిడికాయలు కొయ్యమని చెప్పారంట. కరెంటు షాక్ తగిలి మరి గిలగిలా కొట్టుకొని కింద పడిపోయినటువంటి సందర్భాలు. అలాంటి సందర్భంలో మరి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్కి మరి అంబులెన్స్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో మరి మా యొక్క మేనల్లుడు వీళ్ళందరూ కలిసి ఆటోలో తీసుకొని వచ్చినా కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. మెరుగైనటువంటి మరి వైద్యం ఇంతవరకు అందట్లేదు తనకి. మరి కాంట్రాక్టర్ కానీ లేకపోతే డిపోకి సంబంధించినటువంటి అధికారులు కానీ మరి దాదాపుగా నిన్న ఉదయం 10:30 ప్రాంతంలో 9-10:30 ప్రాంతంలో మరి అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో. మరి ఇప్పటి వరకు కూడా మరి ఆ డిపోకి సంబంధించినటువంటి మేనేజర్ కానీ మరి డిపోకి సంబంధించినటువంటి అధికారులు కానీ ఇప్పటి వరకు వచ్చి ఆమెను చూసింది లేదు, ఆమె దగ్గర పలకరించింది లేదు, మాట్లాడింది లేదు. మరి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ప్రతి ఒక్కళ్ళు మెరుగైనటువంటి వైద్యం అందుతుందో అన్నారు, కానీ ఎటువంటి మెరుగైనటువంటి వైద్యం మరి అసలు ఆవిడకి మరి నేను చూడలేదు. మరి తీసుకెళ్ళి మరి అన్ని దెబ్బలు తగిలినటువంటి వ్యక్తిని తీసుకెళ్ళిపోయి ఒక జనరల్ వార్డులో ఏది ఒక ప్రెగ్నెన్సీ లేడీస్కి పెట్టినటువంటి సందర్భాలు. మరి ఇది చాలా మరి దారుణమైన విషయం. ఇది ఖండించాల్సిన విషయం. దయచేసి మరి మా అత్తయ్య గారికి మరి సాల్ మేరీ గారికి మరి డిపో అధికారులు కానీ డిపోకి సంబంధించినటువంటి మరి మేనేజర్ కానీ మరి ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కానీ స్పందించి తనకు తగినటువంటి మెరుగైనటువంటి వైద్యం అందించవలసిందిగా మరి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? పేషెంట్ కండిషన్ అయితే చాలా క్రిటికల్ అండి, వెరీ క్రిటికల్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దాదాపుగా నిన్న 9:30, 10:30 నుంచి మరి నిద్రాహారం లేకుండా, అన్నపానీయాలు లేకుండా ఇక్కడ మరి ఆమె కోసం వెయిట్ చూస్తున్నటువంటి పరిస్థితి. కనీసం పేషెంట్ని చూడటానికి కూడా మరి లోపలికి రానే ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ మరి వైద్యం అంటే సరైనటువంటి వైద్యం అయితే లేదండి ఇక్కడ. మరి ఆమెనే మరి అంత తొందరగా వెళ్ళేది అంత తొందరగా మరి ఇంకా మరి మెరుగైనటువంటి వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయవలసిందిగా మరి యాజమాన్యాన్ని, ఏది డిపార్ట్మెంట్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ యాజమాన్యానికి మరి డిపో మేనేజర్కి మరి అధికారులకి నేను సవినయంగా విన్నవించుకుంటున్నాను. మరి ఇదేంటి పరిస్థితి. ఆవిడ మాత్రం చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు. సాలి మేర పెద్ద కూతుర్ని నిన్న డిపోలో పనిచేస్తూ ఉండగా కరెంట్ షాక్ కొట్టి అమ్మకి గిలగిల కొట్టుకుంది. గిలగిల కొట్టుకున్న ఆ ప్రదేశంలో మా అమ్మని మేము చూడలేకపోయాము. అసలు ఏ కండిషన్లో మాడి చెట్టు కింద దిక్కుదెళ్ళా పడేసి కూర్చున్నారు. ఎవరు కూడా మమ్మల్ని కొట్టుకోవడానికి కూడా రాలేదు. కొట్టుకోవడానికి కూడా రాకపోతే మేము వెళ్ళేసరికి శవలకు పడున్నాడా పడుంటే మమ్మల్ని తీసుకొచ్చుకొని అంబులెన్స్ కూడా రాలేదు. మాకు ఆటోలో తీసుకొచ్చుకొని రోడ్డు మీదకి వచ్చినందుకు అప్పుడు అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చిన తర్వాత మేము ఎంతే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినందుకు ఇంత మటుకు ఏం రెస్పాన్స్ లేదు. పరిస్థితి సీరియస్గా ఉంది, మేమేం చెప్పలేము అంటున్నారు, కానీ వైద్యం చేయట్లేదు. అదేనంటే సెక్యూరిటీ వాళ్ళు కాల్ చేస్తున్నారు, డాక్టర్లు కాల్ చేస్తున్నారు, కానీ సమాధానం మాకు మంచి ఆర్టీసీ అటువంటి డిపోలో చేస్తుంది. స్లీపర్ గా ఎన్నాళ్ళ నుంచి చేస్తుంది? 10 సంవత్సరం బట్టి చేస్తుంది. కాంట్రాక్ట్ ఎంప్లాయా, ఆన్ రోల్ ఎంప్లాయా? కాంట్రాక్ట్ ఎంప్లాయీ. కాంట్రాక్టర్ పేరు రామకృష్ణ. సరేనమ్మా. ఎం రామకృష్ణ, భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు. సాలి మేరీ అనేటువంటి 10 సంవత్సరాలుగా ఇబ్రహీంపట్నం బస్ స్టాండ్లో పనిచేస్తూ ఉంది. ఆమె నిన్న డ్యూటీకి వెళ్ళినటువంటి క్షణంలో అక్కడ మామిడి చెట్టు ఉంటే మామిడికాయలు కోయమని చెప్పేసి అని అధికారులు చెప్పడంతో, కాంట్రాక్టులు చెప్పడంతో మామిడికాయలు కోస్తున్నప్పుడు కరెంటు విద్యుత్ షాకు తగిలి దాదాపుగా 90% కాలిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు ఆమెని అక్కడ ఉన్నటువంటి డిపో మేనేజర్లు కనీసం ఇట్లా జరిగితే, ప్రమాదానికి గురవితే కనీసం అంబులెన్స్ తీసుకురావడం కానీ, ఇలా ఆర్టీసీ బస్సులో లేకపోతే హాస్పిటల్కి తీసుకురావడం కానీ చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులే ఆటో మాట్లాడుకుని ఆటోలో తీసుకొచ్చారని అంటే అక్కడ కాంట్రాక్ట్ యాజమాన్యం అలాగే డిపో మేనేజర్ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. మరొక వైపు ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో తన కనీసం స్పందించట్లా. ఈరోజు కూడా మీడియా వాళ్ళు కానీ మనం కానీ ఫోన్ చేస్తుంటే స్పందించట్లా. కాంట్రాక్టర్కి వచ్చేటువంటి డబ్బులు
తీసుకుంటున్నాడు తప్ప కానీ వీళ్ళు శ్రమ చేసినటువంటి డబ్బులందరినీ తీసుకుంటున్నాడు. కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్కి కనీస హక్కులు లేకుండా, కనీస సౌకర్యాలు లేకుండా ఈ రకంగా వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. మెరుగైన వైద్యం కోసం మేము ప్రయత్నం చేస్తాం. నిన్న తీసుకొచ్చినటువంటి వ్యక్తి వచ్చి చూసి వెళ్ళిపోయాడు. కనీసం వాళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. రెండోది, డాక్టర్లను సంప్రదిస్తే వైద్యం అందుతుంది, కాకపోతే 100% మేము గ్యారంటీ ఇవ్వలేం. ఎందుకనంటే మామూలుగా బర్నింగ్ అయినది వేరేది, కానీ విద్యుత్ షాక్ తగిలితే లోపల ఉన్నటువంటి హార్ట్కి, లివర్కి, అన్ని ఫంక్షనింగ్లకి కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి మేము 90% చెప్పలేమని చెప్పేసి వాళ్ళు చెప్పారు డాక్టర్లు అందరూ కూడా. అయినా కానీ కాంట్రాక్టర్ కానీ డిపో మేనేజర్ కానీ స్పందించలేదు. దీని మీద తక్షణమే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ స్పందించి దీనిపైన యాక్షన్ తీసుకోవాలని, కాంట్రాక్టర్ని వెంటనే తొలగించాలని, వర్కర్స్కి న్యాయం చేయాలని, సాలి మేరకు న్యాయం చేయాలని, మెరుగైన వైద్యం చేయాలని భారత కార్మిక సంఘాల ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.